దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో యూదరాజుల చరిత్రను దేవుడు సంపూర్ణంగా వ్రాయించాడు. యూదరాజుల చరిత్రలో మనం చూసినట్టుగా చివరివాడు యెఫన్యా అనేవాడు దేవునికి విరోధంగా నడిచాడు. యెఫన్యాకు దేవుని సందేశం, యెఫన్యా దేవుని మాట వినడు కాబట్టి దేశానికి చెప్పాడు దేవుడు, యెరూషలేమా యెరూషలేమా దేశం అది, యోధా దేశానికి సందేశం ఇచ్చాడు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో మరొక మారు చదువుకొని ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం నుండి కొన్యా అను ఇతడు హేయమైన ఓటికొండ వంటి వాడా, పనికిమాలిన ఘటమా, ప్రశ్న వేశాడు, పనికిమాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఏలత్రోయబడి దేశమా అదిగో దేశాన్ని చెప్తున్నాడు. యెహోవా మాట వినుము, యెహోవా ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు, సంతానహీనుడని తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గూర్చి రాయుడి, అతని సంతానంలో ఎవడును వర్ధిల్లుడు, అదనమాట, అతని సంతానంలో ఎవడును వర్ధిల్లుడు, వారిలో ఎవడును దావీదు సింహాసనం మీద కూర్చుండు, అదనమాట, ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. ఆ మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకటి సంతానహీనుడు అన్నాడు. సంతానహీనుడు అంటే అర్థం ఏంటంటే యెఫన్యా యొక్క సంతతిలో ఎవడును సింహాసనం మీద కూర్చోడు, రాజ్యం చేయడు. సింహాసనం అంటే రాజ్యం, రాజ్యాధికారం. యెఫన్యాకి పిల్లలు ఉన్నారు, యెఫన్యాకి భౌతికమైన బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. అయితే ఆ కొడుకులలో ఎవరే గాని యెరూషలేములో రాజు కాలేదు. యెఫన్యాకి పిల్లలు ఎవరు? దినవృత్తాంతాలు 1వ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో, దినవృత్తాంతాలు 1వ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో దావీదు వంశావళి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోయాకీము కుమారులలో యెఫన్యాను ఒకడు ఉండెను, అతని కుమారుడు సిద్కియా. అక్కడ గుర్తుపెట్టుకోండి, సిద్కియా అనే వ్యక్తి యెఫన్యాకి కుమారుడు కాడు, బాబాయ్ అవుతాడని చెప్పాను మీకు. అయితే కింద వచనంలో చెప్తున్నాడు, యెఫన్యా కుమారులు అష్షీరు, షయల్తీయేలు, మల్కీరాము, ఎంతమంది? సుమారు 9 మంది కుమారులు ఉన్నారు యెఫన్యాకి. ఈ 9 మందిలో ఎవడే భౌతికంగా సింహాసనం మీద కూర్చోలేదు. సంతానహీనుడు అంటే మాటకు అర్థం అది. సంతానహీనుడు అంటే మన భాషలో సంతానం లేనోడు, కానీ దేవుని భాషలో, బైబిల్ భాషలో సంతానహీనుడు అంటే అతని తర్వాత రాజ్యాధికారము అతని కుమారులకి వర్ధిల్లడు అని చెప్పేశాడు. అతని కుమారులకి ఇవ్వడు, మత్తయి సువార్త 1వ అధ్యాయం. యేసుక్రీస్తు ఇదిగో ఈ యెఫన్యా సంతానానికి చెందిన వాడే,
యేసుక్రీస్తు ఎవరి సంతానము? యెఫన్నే సంతానం. కాబట్టి యేసుక్రీస్తు యెఫన్నే సంతానమైన కారణాన భౌతికమైన సింహాసనము యెరూషలేములో యేసు ప్రభువుకి ఉండదు. భౌతికమైన సింహాసనము యేసు ప్రభువుకి యెరూషలేములో ఉండదు. 1వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ అధ్యాయము 12వ వచనం కరెక్ట్. యేసు ప్రభు తరువాత అదిగో జెరుబ్బాబెలు కనెను, జెరుబ్బాబెలు అహీదును కనెను, అహీదు ఎలియాకీమును కనెను, ఎలియాకీము అహీదును కనెను. ఇది రివర్స్ చెప్పాడు, సంతానాన్ని రివర్స్ మాట్లాడుకుంటూ వచ్చాడు అనమాట. అబ్రహాము దావీదు సంతానంలో యేసుప్రభు పుట్టాడు, యేసుప్రభు వంశవాళ్ళని చెప్పి యోసేపు దగ్గర ప్రారంభించాడు మత్తయి గారు. మత్తయి తన సువార్త రచనలో యేసు ప్రభువు దావీదు సంతతికి చెందినవాడు అని చెప్పడానికి ఈ వంశావళి లిస్టు రాశాడు. ఏది ఎందుకోసం రాయబడిందో తెలుసుకోకుండా ప్రశ్న వేయడం అనేది వెర్రితనం. అది మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క వంశావళి అని చెప్పి లిస్టు రాశాడు కదా. ఎందుకోసం రాశాడు? పరిశుద్ధాత్మ మత్తయి ద్వారా ఎందుకు రాయించాడు? అంటే యేసు దావీదు సంతానం అని చెప్పడానికి. దావీదు వంశావళి మాత్రమే రాశాడు దీంట్లో. అయితే యేసు ప్రభు భౌతికంగా దావీదు లాగా భౌతికమైన సింహాసనం మీద కూర్చునే రాజు కాదు. పరలోక సంబంధి యేసు ప్రభు సింహాసనం ఇప్పుడు ఎక్కడ పోయిందని చెప్పాడు మీకు? పరలోకంలో ఉంది. పరలోకంలో పరిపాలన చేస్తాడు ఆయన. పరలోకం నుండి ఎవరైతే తన రక్తం చేత కడగబడ్డారో సంఘం, ఆ సంఘాన్ని పరిపాలన చేస్తాడు. యేసు ప్రభు యొక్క సింహాసనము ఆత్మ సంబంధంగా పరలోకంలో స్థాపించాడు దేవుడు. అయితే నువ్వు ఎప్పుడైతే బాప్తిజం పొందావో అప్పుడు బాప్తిస్మంలో యేసు దేవుని కుమారుడని, రాజు అని అంగీకరించి బాప్తిజం పొందితే అప్పుడు యేసు నీకు రాజు అవుతాడు. యేసు నీకు రాజు కాకోకుండా రక్షణ నీకు ఉండదు. గుర్తుపెట్టుకో. నేను రక్షింపబడ్డాను, యేసు దేవుడని నమ్మాను, అలాంటి వాడికి రక్షణ లేదు. యేసుని ఏమని నమ్మితే రక్షణ? యేసు రాజు అని నమ్మితేనే రక్షణ. అయితే ఆయన రాజ్యం భౌతికమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. ఆయన పరిపాలన భౌతికంగా కూర్చునే సింహాసనం కాదు, నీ హృదయ సింహాసనం. చదువుతాం ఇలాగ రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో యేసుని రాజుగా ఎక్కడ ప్రతిష్ఠ చేయాలి? యేసు రాజుగా ఎక్కడ ప్రతిష్ఠించాలి? నీవు హృదయంలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో నిర్మలమైన మనస్సాక్షి గలవారై, 3వ అధ్యాయం 15వ వచనంలో నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుడు ప్రతివానికి సాత్వికంతోను భయంతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. క్రీస్తుని ఏమని ప్రతిష్ఠ చేయాలా? ప్రభువుగా. ప్రభు అంటే ప్రభుత్వం చేసేవాడు, యజమాని, ఏలిక, రాజు అదన్నమాట. మీ హృదయములలో యేసుని రాజుగా ప్రతిష్ఠ చేయాలి. అలాగే నువ్వు బాప్తిజం పొందినప్పుడు యేసుని రాజుగా అంగీకరించి బాప్తిజం పొందితేనే నీకు రక్షణ ఉంటుంది, లేకపోతే రక్షణ లేదు. గుర్తుపెట్టుకో. ఎక్కడో మాయ మాటలు విని మాయ బోధ నమ్మి నేను కూడా రక్షింపబడ్డాను అంటే నీ వెర్రితనం. అది చనిపోయిన తర్వాత శిక్షకు పాత్రుడు నువ్వు.
కాబట్టి ముందుగానే కళ్ళు తెరుచుకో. యేసు రాజు, ఆయన నీ హృదయపు రాజు, నిన్ను ఏలేవాడు. ఇక మీదట నన్ను ఏలువాడు యేసుక్రీస్తు అని ఎవరైతే ఆయన్ని రాజుగా అంగీకరించి బాప్తిజం పొందుతారో వారిని యేసు ప్రభు తన రాజ్య సభ్యులుగా చేసుకుంటాడు. ఆ రాజ్యమే సంఘము, రక్తం చేత కొనబడిన వాళ్ళు. కాబట్టి యెఫన్యాతో మాట్లాడిన మాట భౌతికమైన సంతానము గూర్చి కాదు, రాజ్యాధికారానికి సంబంధించిన మాట అది. యెఫన్యా, నువ్వు సంతానహీనుడు, నీ తర్వాత ఎవడే రాజ్యాన్ని ఏలడు, నీ సంతతిలో నుండి ఎవడు రాజు గడుపో అని చెప్పేశాడు అన్నమాట. రాజ్యాధికారాన్ని కూర్చిన మాటే కానీ భౌతికమైన సంతానం కూర్చిన మాట కాదు అది. భౌతికంగా సంతానం అన్నప్పుడు యెఫన్యాకి ఎంతమంది ఉన్నారు? సుమారు 9 మంది ఉన్నారు. 9 మందిలో షయల్తీయేలు అనేవాడు ఒకడు. మత్తయి సువార్త రచన రాసే సమయంలో పరిశుద్ధాత్మ ఈ షయల్తీయేలు పేరు రాయబడింది. ఎందుకంటే యేసు ప్రభు యెఫన్యా సంతానం కాబట్టి. అందుకే పిలాతు దగ్గర యేసు ప్రభు నిలబడినప్పుడు ఏమన్నాడు? నువ్వు రాజువా అని అడిగాడు పిలాతు. అప్పుడు యేసు ప్రభు ఏం సమాధానం చెప్పాడు? నీవన్నట్టు నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అదనమాట. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36. యేసు 18వ అధ్యాయము 36. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నమాట. భౌతికమైన సింహాసనము, భౌతికమైన సైనికులు, భౌతికమైన యుద్ధాలు నా రాజ్యంలో ఉండవు. నా రాజ్యం ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైన సైనికులు ఉంటారు నా రాజ్యంలో. ఆత్మ సంబంధమైన యుద్ధాలు సాగిస్తారు. యుద్ధాలు 2 రకాలు. భౌతికమైన యుద్ధాలు, కత్తులు కటార్లతో డాళ్లతో యుద్ధం చేసుకునేది. 2 ఆత్మ సంబంధమైన యుద్ధం, కత్తులు కటార్లు కాదు. ఆత్మ సంబంధమైన వస్త్రాలు ధరించుకొని, నీతి రక్షణ అనే వస్త్రాలు ధరించుకొని అపవాదితో యుద్ధం చేస్తారు వీళ్ళు. యేసు ప్రభు యొక్క సైనికులు శరీర ప్రకారంగా యుద్ధం చేయరు అంటున్నాడు. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే యూదులకు అప్పగింపబడకోకుండా ఉండేటట్లు నా సేవకులు పోరాటం చేస్తారు. కానీ ఇహ సంబంధమైనది కాదు, శరీర ప్రకారంగా యుద్ధం కాదు క్రైస్తవులు చేసేది. ఈ రోజున ఒక ఆయన చనిపోయాడు, బగడాల ప్రవీణ్ కుమార్. ఆయన చనిపోయినందుకు క్రైస్తవం మతం, క్రైస్తవ్యం కాదు అది, మతం అది. ధర్నాలు చేయడానికి దిగారు, శరీర ప్రకారంగా యుద్ధం చేయడానికి దిగారు. అసలు క్రైస్తవ్యం అనేది ఆత్మ సంబంధమైంది. దాంట్లో యుద్ధాలు, ఆత్మ సంబంధమైన యుద్ధాలు ఉంటాయి. శరీర ప్రకారం యుద్ధం చెయ్యం మనం. ఒకవేళ శరీర సంబంధంగా ఆలోచన చేస్తే నువ్వు అసలు క్రైస్తవ్యానికి సంబంధించిన వ్యక్తివే కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు, మేము శరీర ప్రకారంగా యుద్ధం చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. 10వ అధ్యాయం 2వ వచనం నుండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. శరీర ప్రకారము నడుచుకొనుచు ఉన్నను. శరీర ప్రకారం నడుచుకుంటున్నారని కొంతమంది మమ్మల్ని గురించి అనుకుంటున్నారు. కారా తెగించి
కాఠిన్యం చూపవలనని గాని నేను వచ్చినప్పుడు చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అదిగో మేము శరీరధారులమై నడుచుకొనను, శరీర ప్రకారము యుద్ధం చేయం. మా యుద్ధ ఉపకరణాలు శరీర సంబంధమైనవి కావు గాని. యుద్ధోపకరణాలు అంటే యుద్ధ సామాగ్రి. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట అపవాది దుర్గాలు కట్టింది. దేవుడు ఎవరో మానవ జాతికి అర్థం కాకోకుండా, యేసు ఎవరో మనుషుల కన్నులకు అర్థం కాకోకుండా, మనసుకు అర్థం కాకోకుండా, అసలు యేసుని ఏం చేయాలో కూడా తెలియదు మనుషుడికి, దుర్గాలు కట్టింది. ఆ దుర్గాల్ని పడదోయ చేయాలన్నంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర. ఏంటి ఆ ఆయుధం? సువార్త సందేశాన్ని చేతపట్టుకొని మనుషుడికి వినిపిస్తూ ఉంటే మానవ హృదయాలలో అపవాది కట్టిన దుర్గాళ్ళు పేలిపోతున్నాయి. సువార్త ద్వారా మనుషుల హృదయాలని గెలుస్తున్నాం మేము. విజయ ఆనందంతో ఉన్నాము. అదనమాట క్రైస్తవుడు చేయాల్సిన యుద్ధం అది. మనుషుడికి ఎన్నో ఆలోచనలు, వాని వాదాలు, వాని తర్కాలు ఎన్నుంటాయో, ఒకటి కాదు రెండు కాదు. అలాంటికి సువార్త ప్రకటించి వాని మనసులో ఉన్న ఆ తర్కాలన్నింటినీ పక్కకి దొలిపేసి, ఇదిగో సువార్త నా మనసులో పెట్టి వాడిని గెలవడం అనేది సువార్త యొక్క విజయం. అది క్రైస్తవులు చేసే యుద్ధం. అంతేకాని భౌతికంగా మనుషులతో యుద్ధం చేయరు, శరీర ప్రకారం యుద్ధం చేయరు, ధర్నాలు చేయరు. అపోస్తలులు ఎక్కడ ధర్నాలు చేయలా. స్టెఫెన్ చనిపోయాడు కదా, ఎవరు చెప్పారు? యూదులు, మత నాయకులు కక్ష పెట్టి ఆయన చెబుతున్న మాటలు వాళ్ళ హృదయంలో బాగా పొడవబడి రాళ్లతో కొట్టి చెప్పారు. చచ్చిపోయాడు స్టెఫెన్. చచ్చిపోతే అక్కడ ఉన్న క్రైస్తవులు యూదా మత నాయకుల మీద రోమ ప్రభుత్వానికి చేసేశారా? ధర్నా చేశారా? చాలా ఏం చేశారు తెలుసునా? భక్తి కలిగిన వాళ్ళు శిష్యులు ఏం చేశారంటే ఆయన్ని తీసుకెళ్ళి పాతి పెట్టి యథావిధిగా సువార్త ప్రకటించడానికి ఆయన ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ధర్నాలు లోక సంబంధమైనవి. క్రైస్తవ్యం ధర్నాలు చెయ్యదు, గుర్తుపెట్టుకో. ఎంతున్నా ఆత్మ సంబంధమైన సూత్రాల మీద యుద్ధం సాగుతుంది. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము క్రైస్తవుని యొక్క యుద్ధోపకరణాలని మాట్లాడాడు. మనం ధరించుకోవలసినవి మన బలము. 6వ అధ్యాయం 10వ వచనంలో ఎఫెసు పత్రిక 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు క్రైస్తవులకి. ఆ కవచం భౌతికమైన కవచం కాదు, అది ఆత్మ సంబంధమైన కవచం. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, అధికారులతో కాదు. ఎవరి ప్రధానులు అధికారులు? భౌతికమైన ప్రభుత్వమా? కాదు, అపవాది ప్రభుత్వం ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. ప్రస్తుత అంధకార సంబంధమైన అధిపతి లోకనాథులు. ప్రస్తుత అంధకార సంబంధమైన అధిపతి వాడు అపవాది. వాడి సంబంధులతో పోరాటం శరీర సంబంధమైన పోరాటం కాదు. మళ్ళా అంటున్నాడు ఇప్పుడు ఆకాశ మండలం దురాత్మలతో పోరాడుచు ఉన్నాం. అందుచేత ఆపద్దినమందు వాడిని ఎదిరించడానికి సమస్తం నెరవేర్చాలా. నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడు సర్వాంగ కవచం. ప్రతి అవయవానికి సర్వాంగం అంటే ప్రతి అవయవం. కవచం భద్రపరచుకోవడానికి ఒక ఆయుధం కవచం అంటే. సర్వాంగ కవచము ధరించుకురుడి. ఏంటివి? నడుముకు సత్యం.
సత్యం అనే గట్టి. నీతి అను మైమరుపు తొడుక్కొని, నీతి మైమరుపు కనిపించుకోకుండా పాదాలకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు జోడును తొడుక్కొని, సిద్ధ మనసు సువార్త పక్షాన సిద్ధంగా ఉండి ప్రకటించడం. సిద్ధ మనసు నిలవబడి ఇవన్నీ గాక విశ్వాసమనే డాలు పట్టుకొని, విశ్వాసమనే డాలు దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అనే శిరస్నానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అది పోరాటం. వాక్యం అనే ఖడ్గంతో పోరాటం. భౌతికమైన కత్తులు కాదు, దండాలు కాదు. గుర్తుపెట్టుకో. కాబట్టి క్రైస్తవ్యం అంటే సరిగా అర్థం చేసుకోలేని జనాంగం ఈ రోజున అనేక మంది మన చుట్టూ ఉన్నారు. ఒకవేళ వారిలో నువ్వు ఒకడు అయితే నీ గతి నేను చెప్పడానికి వీల్లేదు ఇక మీదట. క్రైస్తవ్యం అంటే అర్థం తెలియని వాళ్ళు. యేసు రాజ్యం వెళ్తున్నాడు. ఆయన రాజ్య పరిపాలన మొదటి శతాబ్దంలోనే ప్రారంభించబడింది. దావీదు సింహాసనం భౌతికమైనది కాదు, అది నేరుగా పరలోకానికి వెళ్ళింది. పరలోకంలో యేసు సింహాసనాసీనుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. దావీదు తాళపు చెవులు కలిగిన వాడు యేసు ప్రభు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో దావీదు తాళపు చెవులు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. అదనమాట. తాళపు చెవి అంటే అధికారానికి సూచన, పెత్తనం. తాళపు చెవి అంటే పెత్తనం, అధికారానికి సూచన అన్నమాట. ఇప్పుడు అధికారి ఎవరు? దావీదు సింహాసనం మీద యేసుక్రీస్తు. అది కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. యెఫన్నెతో మాట్లాడినప్పుడు దేవుడు చెప్పినది సంతానహీనుడు అనే మాట భౌతికమైన సంతానానికి సంబంధించింది కాదది సింహాసనానికి సంబంధించింది. 2 భౌతికమైన యెరూషలేముకు సంబంధించింది కాదది. భౌతికమైన యెరూషలేములో యేసు రాజు కాదు. యెరూషలేము కొత్త నిబంధన యెరూషలేము, అది సంఘం. చూద్దామా ఒకసారి. యెరూషలేం కొత్తది. గలతీయులకు రాసిన పత్రిక. యెరూషలేం కొత్త యెరూషలేం, అది పాత యెరూషలేం కాదు. పాత యెరూషలేము ఇశ్రాయేలీలకు సంబంధించింది, యూదులకు సంబంధించింది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో 4వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుతాం జాగ్రత్తగా. ఈ ఆగరు ఎవరు? ఆగరు అబ్రహాము యొక్క భార్య, దాసి. ఆ తర్వాత భార్యగా చేయబడింది. ఈ ఆగరు అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే యెరూషలేము. ప్రస్తుతమందున్న యెరూషలేం భౌతికమైన యెరూషలేము. దాని పిల్లలు ఇశ్రాయేలీయులతో కూడా దాస్యములో ఉన్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే అది పైనున్న యెరూషలేం. ఏది పైనున్న యెరూషలేం? సంఘము. అది క్రీస్తు ప్రభు సంఘమే అదనమాట. పైనున్న యెరూషలేం మనకు తల్లి అయి ఉంది. ప్రకటన గ్రంథము యెరూషలేము అలంకరించుకొని వస్తుందట. ఎక్కడికి వస్తుంది? పెళ్లి కుమార్తెగా అలంకరించుకుందంట యెరూషలేము. పరలోకం నుండి దిగి వచ్చుట నేను చూస్తున్నాను అన్నాడు యోహాన్ గారి దర్శనంలో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు.
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1-2 వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడినదై పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి. అదనమాట సంఘం ఎక్కడున్నది? పరలోకం. గుర్తుపెట్టుకో, నువ్వు క్రీస్తుని నమ్మిన తర్వాత శరీర సంబంధంగా భూమి మీద ఉన్నావే కానీ నీ జీవము పరలోకంలో దాచిపెట్టబడి ఉంది. మన జీవాన్ని దేవుడు భద్రపరిచాడు. ఒకప్పుడు పాపం చేసి జీవాన్ని కోల్పోయాం. ఇప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన మరలా జీవాన్ని ప్రసాదించాడు. ఈ జీవము కోల్పోకోకుండా ఉండడానికి, దాన్ని మళ్ళీ పాడు చేసుకోకోకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడు? భద్రం చేశాడు. దాన్ని ఎక్కడ భద్రం చేశాడు? క్రీస్తు యేసునందు పరలోకంలో. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు మన జీవం ప్రత్యక్షం అవుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గ్రంథం తెలియదు నీకు వాస్తవానికి. 3వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. పైనున్న వాటి మీదనే గాని పైనున్న వాటి మీద వాటి మీద మనసు పెట్టుకుడి. క్రైస్తవుడు దేని మీద మనసు పెట్టుకోవాలి? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఎలయనగా మీరు మృతి పొందారు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షమగుదురు. అదనమాట సమాచారం. కాబట్టి నువ్వు పరలోక పౌరుడివి. రాజు పరలోక పౌరుడు. ఆయన రక్తం చేత కొనబడిన వారు పరలోక పౌరులు. పరలోక సంబంధులు అంటే భూ సంబంధులు కాదు. శరీర ప్రకారంగా ఆలోచన చేసేవాడు భూ సంబంధి. శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి తాపత్రయపడేవాడు భూ సంబంధి. లోకంతో పాటు ధనం సమకూర్చుకోవడానికి పోకలాడే ప్రతివాడు భూ సంబంధే. గుర్తుపెట్టుకో. నీ రాజు ఎవరో నువ్వు ఎరుక్కోకుండా నువ్వు పరలోక సంబంధివై ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, పరమందున్న దేవుడు ఏది అప్పుడప్పుడు ఆలోచన చేసేవాడు కాదు. అసలు జగత్తుకు పునాది వేయబడక మునిపే సమస్తాన్ని ఆలోచన చేసుకుని భూమి మీద దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఎవరు పరలోకం వెళ్ళాలా, ఎవరు నిత్య నరకానికి వెళ్ళాలా అనేది ముందుగానే తీర్మానాలు అయిపోయాయి. నీవు జీవించే జీవిత విధానాన్ని బట్టి నీ దేవుడు తన భవిష్యత్ జ్ఞానం ద్వారా ముందుగానే చెప్పేశాడు విషయాలు. ఎవరైతే క్రీస్తు యేసును రాజుగా అంగీకరించి బాప్తిసం పొందుతారో వారు ఆయన రాజ్య సభ్యులు. ఆ రాజ్య సభ్యుల యొక్క హృదయాలలో యేసురాజు ఆయన పరిపాలన కింద ఉన్నారు. వాళ్ళు మా హృదయపు ఏలిక యేసు. పేతురు ప్రసంగంతో 3000 మంది బాప్తిసం పొందారు. యేసుని రాజు అని అంగీకరించి బాప్తిసం పొందారు ఈ 3000 మంది. వారి చర్యలు చూసావా నువ్వు ఎప్పుడైనా? ఏక మనసు కలిగిన వారై అపోస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విడుచుటయందు ఎడతెగక ఉండిరి. సమస్త మనుషుల చేత పొగడబడుతూ ఉన్నారు. తమకు కలిగినది తమది కాదు అన్నట్టు బతికారు. అక్కడ గలవాడికి పంచిపెట్టారు. సమిష్టిగా ఉంచుకున్నారు. అంతా ఏకత్వం అన్నమాట. సంఘం యొక్క జీవన విధానం అది. కానీ మనుషులు ఈ రోజున స్వార్థపూరితులు. రాజ్యం అంటే ఎరుగని వాళ్ళు, స్వార్థం కాకపోతే ఇంకేం బతుకుతారు వాళ్ళు? రాజ్యం ఎరిగిన వాడు నిస్వార్థంగా బతుకుతాడు. యేసు ఎలాగూ నిస్వార్థపరుడో, అక్కడ గలవానికి తన ప్రాణాన్ని పంచిపెట్టాడో, అలాగున క్రైస్తవుడు ఆయన రాజ్య సభ్యుడు.
అక్కర గలవానికి పంచిపెట్టే బుద్ధి కలిగి జీవనాన్ని కొనసాగిస్తాడు. తను సంపాదించింది తనది కాదు, తను బతికే బతుకు తన కోసం కాదు. ఎవరి కోసం సంపాదిస్తాడు? క్రీస్తు కొరకు సంపాదిస్తాడు. అక్కడ గలవాడికి పంచిపెట్టడం కోసం ఆలోచన చేస్తాడు. 2, బతికే బతుకు తన పిల్లల కోసమో, తన బంధువుల కోసమో, తన భార్య కోసమో కాదు. ఎవరి కోసం బతుకుతాడు? తన కోసం మృతి పొంది తిరిగి లేచిన యేసు కోసమే బతుకుతాడు. నేను బతికేది నా యేసు కోసం, జీవించువాడిని నేను కాదు, ఇక మీదట క్రీస్తే నా యందు జీవించుచున్నాడనే ఒక ఆత్మసంబంధమైన భావన కలిగి బ్రతుకుని వెళ్ళబుచ్చుతాడు క్రైస్తవుడు. స్వార్థపూరితంగా లోకస్తులు పాకులాడుతున్నట్టు భౌతికమైన వాటి కోసం పాకులాడేవాడు క్రైస్తవుడు కాదు, గుర్తుపెట్టుకో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు రాజ్య సభ్యుల యొక్క జీవన విధానం మాట్లాడాడు అక్కడ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. అదిగో ప్రేమ బలవంతం చేస్తుంది. నేను ఎప్పుడైనా క్రీస్తు ప్రేమ బలవంతం చేసిందా? ప్రశ్న. క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేసిందా? క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తే ఎలాగుంటుందంటే చెప్తున్నాడు, మమ్మల్ని బలవంతం చేసింది. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసింది. ఎట్లనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా జీవించు వారికి మీద అందరి కొరకు ఒకడు మృతి పొందిరని, గనుక అందరూ మృతి పొందిరని, జీవించు వారు ఇక మీదట తమ కోసం కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించున్నట్లు. అదనమాట. ఇక జీవించే జీవితం నా కోసం కాదు, నా కోసం చనిపోయి తిరిగి లేచాడే, ఆయన కోసం బతుకుతాను ఇక మీదట. ఆ ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. నేను నీకోసం చనిపోయాను కదా, నా కోసం బతుకు. అంతరంగంలో ప్రేమ బలవంతం చేస్తే మనిషి జీవన శైలి మారుతుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో జీవన శైలి మారిన వాడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే గలతీ పత్రిక 2:20లో నేను క్రీస్తుతో పాటు సిలువైపడ్డాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడే క్రీస్తు. అదనమాట. దేవుడు కుమారుని అందరి విశ్వాసం వలన బతుకుతున్నాను. నేను నా కోసం బతకట్లేదు, నేను దేవుని నిరర్థకం చేయను చెప్పేశాడు. కాబట్టి జీవితానికి ఒక గమ్యము, జీవన విధానానికి ఒక నడవడిగా కలిగిన వాడు క్రైస్తవుడు. కానీ దారి గమ్యం లేనివాడు క్రైస్తవుడు కాదు, గుర్తుపెట్టుకో. రాజ్యం ఎరగని వాడు రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాడు? కొంతమంది ఈ రోజున 1000 ఏళ్ల పరిపాలన అనే ఆలోచన చేస్తున్నారు. బ్రదరన్ అసెంబ్లీ తర్వాత మత శాఖలు, ఇంకా కొంతమంది 1000 ఏళ్ల పరిపాలన ఉంది. యేసు భౌతికమైన సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు పరిపాలన సాగిస్తున్నప్పుడు నీతిమంతులకేమో నెమ్మది ఉంటుంది, దుర్నీతిమంతులకేమో శిక్ష ఉంటుంది, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి అని చెప్పుకొచ్చారు. ఆ 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏముంటదంటే 7 ఏళ్ళ శ్రమలు ఉంటాయంట. మరలా 7 ఏళ్ళు ఎక్కడి నుంచి? గుర్తుపెట్టుకో. అసలు ప్రకటన గ్రంథంలో రాయబడిన 1000 అనే సంఖ్య భౌతికమైన సంఖ్యలను సూచించడానికి ఉద్దేశించింది కాదది.
అసలు ప్రకటన గ్రంథము అలంకార రూపంలో రాయబడింది. దాంట్లో రాయబడిన అలంకారాన్ని దాని వెనకాల భావం ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలా. ఉదాహరణకి గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు, గొర్రెపిల్ల కాదు. మహాఘట సర్పము అంటాడు, మహాఘట సర్పం కాదు, అది సాతాను. క్రూర మృగం అంటాడు, భూమృగం అంటాడు, రోమ ప్రభుత్వానికి సూచనది. కాబట్టి దాని అర్థం తెలియకోకుండా మాట్లాడుకొని 1000 అంటే 1000. అసలు యేసుప్రభు పరిపాలన ఎన్ని రోజులు సాగుతుంది నీకు తెలుసు? అసలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో చూడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో చూడు. యేసుప్రభు పరిపాలన 1000 ఏండ్ల? శాశ్వత కాలమా? యుగ యుగాల? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, ఆ రాజ్యమునకు ఎన్నడే నాశనం లేదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి తప్ప మరి ఎవరికి చెందదు. చదవండి అన్నమాట. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44. ఆ రాజుల కాలంలో రోమా రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది పగలగొట్టి నిర్మూలం చేయను, కానీ అది యుగ యుగముల వరకు నిలిచేది. అది 1000 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు నిలిచేది. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనంలో ఆయన గొప్పవాడై, యేసు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు, లూకాసు వార్త 1:32 సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థుని యుగ యుగాలు. అదిగో ఆయన రాజ్యం అంతం లేనిదై యాకోబు వంశస్థులను యుగ యుగాలు. యాకోబు వంశస్థులు అంటే ఎవరు? భౌతికమైన ఇశ్రాయేలీలు కాదు. యాకోబు వంశస్థులు అంటే కొత్త నిబంధన ఇశ్రాయేలీలు, దేవుని ఇశ్రాయేలీలు. కాబట్టి గ్రంథాన్ని అపార్థం చేసుకొని మాట్లాడే వాళ్ళు 1,00,000 మాట్లాడతారు. అవన్నీ పక్కన పెడదాం. అసలు దేవుని యొక్క సంకల్పం ఏంటి? సంకల్పం ప్రకారంగా దేవుడు ఎలా కార్యక్రమాలు జరిగిస్తున్నాడు అనేది నువ్వు ఎరగవలసిన అవసరం ఉంటుంది. దాన్ని ఎరగకపోతే నువ్వు ఏం చేస్తున్నావో, ఏ భక్తి చేస్తున్నావో నీకు అర్థం కాదు. అర్థం లేని భక్తి రేపొద్దున నిన్ను రక్షించలేదు. నీకు ఇష్టమైన భక్తి, స్వేచ్ఛగా నువ్వు చేసే భక్తి, నీకు అంగీకారం అయితే ప్రార్థనకు వస్తావు, అంగీకారం కాకపోతే ప్రార్థన అనుకుంటావు. ఇష్టమైన భక్తి అది. నీ ఇష్టమైన భక్తి నిన్ను రక్షించలేదు, గుర్తుపెట్టుకో. లేఖనానుసారమైన, నిబంధన సంబంధమైన, ఆజ్ఞపూర్వకమైన భక్తిని జరిగించడం అనేది నీ రక్షణకు ఆధారమై ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, ఏం సమాచారం అనేది తేటగా నువ్వు గ్రంథంలో ఆలోచన చేయాలి. నీ మనస్సును గ్రంథం దగ్గర పెట్టద్దు. అసలు గ్రంథం ఎందుకోసం రాయబడిందో ఆలోచన చేయి. కాబట్టి దిన వృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం మనం చదువుతున్నప్పుడు యూదా రాజుల చరిత్రలో దేవుడు ఏం చేయదలిచాడు? సింహాసనం అయింది. ఆయన తన సింహాసనాన్ని కాపాడుకుంటున్నాడు. ఆ సింహాసనం కాపాడి నేరుగా యేసుప్రభుకి ఇస్తాడు. దాన్ని యేసుప్రభుకి ఇచ్చి సర్వాధికారము ఆయనకు అప్పగించి ఆయన రాజ్యం వెళ్ళమని చెబుతాడు. ఆయన రాజ్యం క్రీస్తు సంఘం, భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైన పోరాటం కలిగింది. భౌతికంగా శరీర సంబంధంగా యుద్ధాలు చేయరాళ్ళు, ఆత్మ సంబంధమైన యుద్ధాలు చేస్తారు. వారి జీవం పరలోకంలో దాచిపెట్టబడింది. యేసు ప్రత్యక్షమైనప్పుడు రెండవసారి అప్పుడు జీవం మరలా వస్తుంది.
మనుషులు మహిమలో ప్రత్యక్షం అవుతారు. యుగ యుగాలు దేవుడితో పాటు నిత్యరాజ్యంలో ఉంటారు. ఆయన రాజ్యానికి అంతం లేదు. 1000 సంవత్సరాలు అనేది అబద్ధం వాస్తవానికి. లేఖనాన్ని అబద్ధం చేసుకున్నవాడు మాట్లాడే మాటే తప్ప వాస్తవం కాదది. ఎందుకంటే కృష్ణ ప్రభు పరిపాలన చేసే రాజ్యము యుగ యుగాలు. అది ఆ రాజ్యం కృష్ణ ప్రభు సంఘమే. కొత్త నిబంధన ఇశ్రాయేలీలు, దేవుని ఇశ్రాయేలీలు క్రైస్తవులే. యెరూషలేం అని చెప్పినప్పుడు భౌతికమైన యెరూషలేం కాదు, అది నూతన యెరూషలేం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. భోజనానికి వెళ్దాం, మన టైం అయింది. తర్వాత వచ్చినప్పుడు గ్రంథంలో రెహబాము యొక్క పరిపాలన నుంచి మనుషులు, రాజులు, ఇశ్రాయేలీల యొక్క రాజులు, యూదా రాజులు ఏ రీతిగా పడిపోయారు అనేది మనం చూడబోతాం. దానికంటే ముందు ఒక విషయం చెప్పి మీకు బ్రేక్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాను. ఏంటంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో క్షీణత, ఉజ్జీవము అనే 2 కార్యక్రమాలు జరిగాయి. క్షీణత, ఉజ్జీవము. క్షీణత, ఉజ్జీవం. క్షీణత అంటే నాశనం. ఉజ్జీవం అంటే మరలా తిరిగి కట్టబడడం. యూదా రాజులు మొత్తము 20 మంది. ఈ 20 మందిలో 4 భాగాలుగా విభజిస్తే ఈ 4 భాగాల్లో 4 భాగాలు క్షీణత, నాశనము. ఆ తర్వాత 4 భాగాలు ఉజ్జీవము. చివరికి క్షీణత. ఇది ఆ గ్రంథంలో యూదా రాజుల చరిత్రలో జరిగిన కార్యక్రమాలు. క్షీణత, ఉజ్జీవము. భోజనం తర్వాత ఈ విభజన మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇంతటితో సందేశాన్ని నేను ముగించేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ కృతజ్ఞతలు, స్తోత్రం ఉన్నాయన. మీ అనాది సంకల్పమును బట్టి స్తోత్రములు తండ్రి. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు మీరు చేసిన నిత్య సంకల్పాన్ని బట్టి స్తోత్రములు ఉన్నాయన. మీ సంకల్పం ప్రకారము సమస్త కార్యములు జరిగిస్తున్న మీ ఆధిపత్యాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నాయన, పాపం చేత, అపరాధం చేత మేము చనిపోయి మేము మీకు దూరస్తులుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు సైతం మా కొరకు మా ప్రభు యేసుని లోకానికి పంపించారు. మీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభు దావీదు సంతానంలో పుట్టి ఆయన శరీరమందు మా పాపములకు శిక్ష విధింపబడి నలగొట్టబడ్డాడు. మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన యొక్క నిర్దోషమైన రక్తం చేత మానవ జాతి పాపములకు ప్రాయశ్చిత్తం చేశారు నాయన. మీకు స్తోత్రాలు. మా ప్రభువును 3వ దినమున తిరిగి లేపి రాజుగా నియమించి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టి నేడు నేను నిన్ను కని ఉన్నాను అనే సందేశం వినిపించారు. మీకు స్తోత్రం అవుతాను. అందరూ మా ప్రభు యేసుని రాజుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందారో వారి హృదయాలలో మా ప్రభువును రాజుగా ప్రతిష్ఠ చేసి కొత్త నిబంధన సంబంధులుగా